ముఖేష్ అంబానీ గారు 30,000 కోట్ల మార్కెట్ మీద కన్నేశారు. వాటర్ మార్కెట్ అంటున్నావు, 30,000 కోట్లు అంటున్నావు. దానికి దీనికి లింక్ ఏంటి అంటే, మన మార్కెట్ వాల్యూ 30,000 కోట్లు. అంటే మన వాటర్ మార్కెట్ వాల్యూ 30,000 కోట్లు. క్యాంపస్ ష్యూర్ అని చెప్పేసి ఒక కొత్త బ్రాండ్ లాంచ్ చేశారు. క్యాంపస్ ష్యూర్ ప్రైజింగ్ సెగ్మెంట్ చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చారు. అది చాలా మంచి విషయం. 250 ml బాటిల్ని మనకి 5 రూపీస్కి ఇస్తున్నారు. అలాగే 1 లీటర్ బాటిల్ని 15 రూపీస్కి ఇస్తున్నారు. అలాగే 2 లీటర్స్ వాటర్ బాటిల్ని 25 రూపీస్కి ఇస్తున్నారు. ఇవి వేరే బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ప్రైజెస్. ఆల్రెడీ మన మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఇవి కిన్లే కావచ్చు, బిస్లరీ కావచ్చు, ఆక్వాఫెనా కావచ్చు, క్లియర్ కావచ్చు, అండ్ ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. క్యాంపస్ ష్యూర్ అనేది ఎంతవరకు స్టాండర్డ్ అవుతుంది అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ అవుతుంది. ఎందుకంటే ప్రైసింగ్ సెగ్మెంట్ చూసుకుంటే చాలా తక్కువ. దీంట్లో కూడా ఒక మంచి స్ట్రాటజీని వాడారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ గారు జియో నెట్వర్క్ని లాంచ్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే తక్కువ ప్రైస్కి ఎక్కువ డేటాను ప్రొవైడ్ చేశారు. దానివల్ల ఏంటంటే చాలామంది ఆ నెట్వర్క్ని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీ వాడారు దీంట్లో. ఆ స్ట్రాటజీ ఏంటంటే తక్కువ ప్రైస్కి ఎక్కువ క్వాంటిటీ ప్రొవైడ్ చేశారు. సేమ్ క్వాంటిటీ కాకపోతే ప్రైస్ అనేది డ్రాప్ చేశారు. మనకి యావరేజ్గా 1 లీటర్ బాటిల్ 20 రూపీస్కి అమ్ముతున్నారు బయట. కానీ క్యాంపస్ షూర్ మాత్రం 1 లీటర్ని 15 రూపీస్కి మాత్రమే అమ్ముతున్నారు. కాబట్టి ప్రైజింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో దానివల్ల ఖచ్చితంగా ఇది మార్కెట్లో స్టాండర్డ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్రాండ్ అసలు సర్వే అవ్వగలదా మన మార్కెట్లో, లేదా ఫెయిల్ అయిపోతుందా అనేది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ని నోటీస్ చేయాలి. అది ఏంటంటే, ఒక మంచి స్ట్రాటజీతో మార్కెట్లోకి వస్తే ఏ ప్రోడక్ట్ అయినా, ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు క్యాంపస్ షూ తీసుకుంటే వాళ్ళు మార్కెటింగ్ చేయలేదు, పబ్లిసిటీ లేదు, ఏమీ లేకుండానే దానికి మార్కెటింగ్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? స్ట్రాటజీ. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.